కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఊహించని పరిస్థితి తలెత్తిందన్నారు. తాజా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్ర అభివృద్ధి బాగా క్షీణించిందన్నారు కేటీఆర్. ప్రజలకు 6 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ చివరికి ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీసిందని విమర్శించారు. రేవంత్ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది, అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనితనంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ 2738 కోట్ల మిగులు బడ్జెట్ చూపిందన్న కేటీఆర్, మొదటి త్రైమాసికం ముగిసే నాటికి రాష్ట్రం 10,583 కోట్ల ఆదాయ లోటుతో ఉందని విమర్శించారు. పన్నేతర ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయన్నారు. బడ్జెట్లో ఉన్న 2,26,720 కోట్లతో కేవలం 3.37% మాత్రమే సాధించారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 20,266 కోట్లు అప్పు తీసుకుందన్న కేటీఆర్, ఇది వార్షిక అప్పుల లక్ష్యంతో 37.5%గా ఉందని చెప్పారు. ఒక రహదారి కూడా వేయకుండా, ఒక కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు ఒక పూట భోజనం కూడా ఇవ్వకుండా 20,266 కోట్లు ఖర్చు చేశారని నిప్పులు చెరిగారు. డబ్బు ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంత దారుణంగా పడిపోతుంది అని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో పైలట్లో ఉందని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా సమర్థించుకుంటారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రణాళిక ఏంటో ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు చిన్న భిన్నం అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే గత 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఊహించని పరిస్థితి తలెత్తింది అన్నారు కేటీఆర్. కాగ్ నివేదిక ప్రకారం కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి బాగా క్షీణించింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతీసిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రేవంత్ అసమర్థ విధానాలతో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది, అప్పుల ఆకాశాన్ని అంటున్నాయంటూ కూడా ఈ సందర్భంగా ఎక్స్వేదికగా స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 2,732 కోట్ల మిగులు బడ్జెట్ చూపించింది. కానీ వాళ్ళ మొదటి త్రైమాసికం మూసేసరికి రాష్ట్ర 10,583 కోట్ల ఆదాయం లోటుతో ఉన్నట్లు కూడా ఇవాళ కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అంటే రాష్ట్రం పూర్తిగా ఆర్థిక మాంద్యానికి తెరదీస్తుంది, రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయినట్టు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మొదటి త్రైమాసికం మూసేసరికి 10,583 కోట్ల ఆదాయం లోటుతో ఉందంటే పూర్తి అస్తవ్యస్తమైన స్థితిగా రాష్ట్ర ప్రగతి ఉన్నట్టు కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అంటే 2,26,720 కోట్ల బడ్జెట్ లో కేవలం 3.37% మాత్రమే వృద్ధి సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే 20,266 కోట్ల అప్పు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కాదు ఏం చేశారని 20,266 కోట్ల అప్పు చేశారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. డబ్బు ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎందుకింత దారుణంగా పడిపోతుంది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రణాళిక ఏంటో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గాడిలో పెట్టాల్సిన తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక రోడ్డు నిర్మాణం చేపట్టలే, ఒక కొత్త పథకానికి అమలు చేయడంలో ఒక ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఉంది. కానీ డబ్బుల విషయంలో ఎందుకు ఈ విధంగా మోసం చేస్తుంది? రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు కూడా ఇవాళ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం చిన్న భిన్నం అయిపోవడం కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పూర్తిగా ప్రభుత్వం ఒక కాంట్రాక్టుల కోసమే కావచ్చు, ఇతర కమిషన్ల కోసమే ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యానికి సంబంధించి కావచ్చు, ఆర్థిక పరిస్థితిపై కావచ్చు, ఒక
శ్వేతపత్రం లాంటి విడుదల చేసి ప్రణాళికలు తీసుకోవాల్సిన ప్రణాళికలపై చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానికానికి ఈ ఆర్థిక మాంద్యానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రోజు రోజుకు క్షీణిస్తున్న ఆర్థిక ప్రగతిని కూడి వల్ల రాష్ట్ర ప్రజానికానికి తెలపాల్సిన అవసరం అవుతుంది. అందుకు తీసుకోవాల్సిన ప్రణాళికల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ఆ పురోగతిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం చొరవ చూపాలి. ఆ దిశగా అడుగులు లేదంటే రానున్న రోజుల్లో క్షీణిస్తున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. అంతేకాకుండా గ్రామాల్లో పూర్తిగా జిఎస్డిపి గతంలో పెరిగిన రికార్డ్ స్థాయిలో పెరిగింది. కానీ వాళ్ళ చూస్తే పూర్తిగా పైసా వాల్యూ రోజు రోజుకు పడిపోవడమే కాకుండా ఎవరికి వాళ్ళ పనులు దొరకలేని స్థితి ఉంది, డబ్బులు పుట్టలేని పరిస్థితికి వచ్చిందంటే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ఇది సాధ్యంగా అయిందని చెప్పుకోవచ్చు. అందుకు ఏ విధమైన ప్రణాళికలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు, భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉందని కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.